మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు. మీరు చాలా నిన్న చూసుంటారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించింది, నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టారు, నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు. ఇప్పుడు నేను చూపించే నిజాలు, నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకైతే తెలియదు. ఇది దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెడతాను. చిన్నగా జయబాబు. సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు. దాని మీద దిస్ ఇస్ ద రిపోర్ట్, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఫుల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అసలు ఏం అడిగింది మేము చెప్పడం కదా, వాళ్ళే చెప్పిండ్రు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ the irrigation department to explore the possibilities of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin and to examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నేరుగా 160 TMCల నీళ్లను మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు. కింద నెక్స్ట్ పారాగ్రాఫ్, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. As per topo study, the FRL of the barrage can be fixed about 105 meters without submerging Patta lands in Maharashtra. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది నెక్స్ట్ పేరా స్లైడ్. దాంట్లో ఏం రాసిండ్రు? అదే రిపోర్ట్లో, ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ ఏరియా, తాడిచెర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కోల్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐదర్ టనల్స్ ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్. ఏది పాసిబుల్ కాదన్నారు? మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు. సెకండ్ వస్తే ఏమన్నారు? మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్కు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది, కోల్ బెల్ట్ ఉంది, ఆ టనళ్ళు నిలబడవు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండ్రు. సాధ్యం కాదన్నది ఏంటిది? మేడిగడ్డ టు మిడ్మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు. ముందు పారాగ్రాఫ్లో ఏమన్నారు? మేడిగడ్డ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. నెక్స్ట్, అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది. ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు. చెప్పడమే కాదు, వ్రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ అన్ అఫిడవిట్ టు ద కమిషన్. నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను. దాని మీద నాకు రిప్లై, సెక్రటరీ ఫ్రమ్ హానరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు. ఏం రాసిందనలా? దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటర్ డేటెడ్ నిల్ రిక్వెస్టింగ్ టు ఫర్నిష్ ఎ కాపీ ఆఫ్ అఫిడవిట్ సబ్మిటెడ్ బై ద కమిటీ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ జీవో నంబర్ సో అండ్ సో. మీరు ఆ కాపీ అడిగినరు, నేను పంపిస్తున్నా అని రాసింది. యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఐఎమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద members of the said committee to the honorable justice along with the copy of their report. మీకు ఆ కాపీ ఇస్తున్నా అని సంతకంతో 6 జూన్ 2025 నాడు ఐ గాట్ ద కాపీ. నెక్స్ట్, దిస్ ఇస్ ద లెటర్. చూసిండ్రా పైన దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 25/6/2024 స్టాంప్ కూడా ఉన్నది. ఇది నాకు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన కాపీ. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. ఇందులో ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఉండి అంత మరీ ఎక్కువ పెద్దగా చేస్తున్నావు లేకపోతే మరీ చిన్నగా చేస్తున్నావు బిడ్డ, మొత్తం పిక్చర్లో వస్తాడు చూసుకో, మొత్తం ఉండని పిక్చర్లో. ఇది తగ్గిపోయి ఇది కట్ అవుతుంది, రైట్. ప్రొసీడ్ విత్
ఇది నెక్స్ట్. దిస్ కమిటీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ రెడ్యూస్డ్ ఈల్డ్ ఆఫ్ 102 TMC at 75% dependability at Tamidihatti site or alternative site proposed by us from Vemunapalli site at the time of submission of report on 7th April 2015. అంటే ఈ ఫస్ట్ రిపోర్ట్ ఇందాక నేను చూపించాను కదా, ఈ ఫస్ట్ రిపోర్ట్ 7 ఏప్రిల్ 2015 ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఇచ్చినాడు అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్స్ కమిషన్ చెప్పిన విషయం మాకు తెలియదు అని వాళ్ళ రిపోర్ట్లో రాసిండ్రు. నెక్స్ట్. అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది, మీరు చూసి ఉంటారు కదా. ఆ ప్రజెంటేషన్లో ఈ పారాగ్రాఫ్ రాసిండ్రు, హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిజ్ ఎవిడెన్స్ అని ఏదో పెట్టినారు. సరే, నేను అది చాలా స్పష్టంగా డినై చేసిన. ఇది నేను ఆన్సర్ కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ. ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా. నేనేం ప్రశ్న అడిగినరు, నేనేం సమాధానం ఇచ్చినో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ ఇది. దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఉంది ఆన్సర్. నన్ను ఏం అడిగినరు, ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ GO 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఎస్. The expert committee was given a responsibility to take the water from Medigadda to Midmaner. The committee said that it is not possible and cannot directly from Medigadda to Midmaner అని చెప్పడం జరిగింది. అని చెప్పి ఒక కాపీ కూడా, ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా 3 page 6 ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన. రిపోర్ట్ కాపీ కూడా చూడండి, మార్క్డ్ యాజ్ XC391. నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి రికార్డులో పెట్టి ఇచ్చినాను ఆ రోజు. సో ఇట్స్ వెరీ క్లియర్. నేనేం చెప్పిన ఆ రోజు, మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ డైరెక్ట్గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పిన. ఇది అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015, ఇందాక చెప్పిన కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు, ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ వీ హ్యావ్ రికమెండెడ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has passed through coal belt. ఇది ఇందాకనే నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది. ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది. కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ 13లో వాళ్ళు రాసినటువంటిది. ఏం రాసిండ్రు అందులో స్పష్టంగా, మేము ఆ రోజు డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నాము. కింద చూడండిగా, after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Yellamapalli project following the Godavari river utilizing all the packages of 6, 7, 8. ఏం చెప్పారు, మేము డైరెక్ట్గా సాధ్యం కాదన్న తర్వాత ఆ ప్రపోజల్ను డ్రాప్ చేసి గోదావరి నదిని ఉపయోగించుకొని మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ వద్దన్నది కమిషన్? ఎక్కడన్నా మేడిగడ్డ వద్దన్నదా? నెక్స్ట్ పేరా కూడా చూడండి, వాళ్ళు రాసింది, వ్యాప్కోస్ కన్సల్టెన్సీ హ్యాస్ డన్ ద డీటెయిల్డ్ ఇరిగేషన్ బై లాడార్ ఏరియల్ సర్వే ఆఫ్ గోదావరి రివర్ ఫర్ ఫిక్సింగ్ లొకేషన్ ఆఫ్ బ్యారేజెస్ అండ్ గోదావరి రివర్ ఫర్ టేకింగ్ 195 TMC ఆఫ్ వాటర్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ 3 బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా sites were finalized and the entire system is renamed as Kaleshwaram project. ఇది నేను చెప్తలేను, ఎక్స్పర్ట్స్ కమిటీ కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్ నేను ఎక్కడి నుంచో తేలేదు, కమిషన్ నుంచి అధికారికంగా తీసుకొని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇవాళ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది. మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్ట్ను ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు, గోదావరి నది ద్వారా 3 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు. కానీ నిన్న రిపోర్ట్లో ఒక 20 పేజీల్లో ఏం రాసిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పట్టిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు, దాన్ని ఏదో ఇది చేసిండ్రు అని రాసిండ్రా లేదు, నేను ఒక 10 జాగాలు రాసిండ్రు. సో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే చెప్పిండ్రు, ఎక్స్పర్ట్సే. ఎవరికి చెప్పిండ్రు? కమిషన్కే చెప్పిండ్రు, నోటి మాటగా చెప్పిండ్రు, అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు. ఆ ఇచ్చిన అఫిడవిట్నే ఇలా మీ ముందు కూడా పెడుతున్నా. అంత స్పష్టం. ఇంకోటి ఏం మాట్లాడతారు, లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు, వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు.
మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పినరు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇవాళ